హాయ్ గాయ్స్, నేను మీ బాలు స్టోరీస్ అండ్ ఈరోజు వచ్చేసి మన 100 డే 100 బ్లాగ్స్ లో 33 డేస్. Hey guys, hope you guys doing well and safe. సో లైక్ మన సక్సెస్ఫుల్ బ్లాగ్స్ అయితే కంటిన్యూగా అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే మన ప్రీవియస్ బ్లాగ్స్ చూడలేదో వెళ్ళి చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈరోజు అవుట్ఫిట్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ లెట్స్ గో. హే గాయ్స్, సో ఈరోజు అవుట్ఫిట్ వచ్చేసి వైట్ షర్ట్ అండ్ లూజ్ జీన్స్. సో యాక్సెసరీస్ వచ్చేసి వాచ్ అండ్ చైన్. సో ఇది ఈరోజు మన అవుట్ఫిట్ అండ్ లెట్స్ గో. లైక్ ఆ రూమ్లో ఉన్నప్పుడు అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా, సో బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి దుర్గం చెరుకు వచ్చిన. బట్ అంత ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా అంత తిన్నాను. సో అందుకని చెప్పేసి ఒక కాఫీతో అడ్జస్ట్ అవుతున్నా. కాఫీ తాగేసి ఆఫ్టర్నూన్ ఏమైనా రెస్టారెంట్కి వెళ్ళేది ఉంటే అక్కడికి వెళ్దాము. అండ్ ఫస్ట్ అయితే లెట్ వి హ్యావ్ కాఫీ. గాయ్స్, ఇగో గుంటూరు మెస్కి మళ్ళీ వచ్చినాం. అసలు ఏంటంటే నాకు ఇప్పుడు ఆఫీస్కి అయితే అసలు టైం లేకుండే, బట్ ఉన్న షార్ట్ టైంలో ఇక్కడనే ఫుడ్ తీసుకోవాలి కాబట్టి నేను ఈరోజు శంకర్ వచ్చినాం. ఓకే, లెట్స్ హ్యావ్ ద ఫుడ్. అండ్ సో ఈరోజు స్పెషల్ రెస్టారెంట్కి మనం వెళ్దామని బాగా చూసినాం, బట్ నాకున్న టైంలో అవన్నీ మేనేజ్ చేసుకోలేకపోతున్నాం. సో అందుకని ఇక్కడికైతే వచ్చినాం. సో గైస్, గుంటూరు మెస్లో వచ్చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ దొరుకుతుంది. ఇది వచ్చేసి మన 100 feet రోడ్ మాదాపూర్లో ఉంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే వెళ్ళి విజిట్ చేయండి. అండ్ వెజ్కి వచ్చేసి 100 rupees అండ్ నాన్ వెజ్కి వచ్చేసి 200. అండ్ చికెన్ మాత్రం 1 time సర్వే. బట్ ఫుడ్ని మాత్రం మీరు పిచ్చ ఎంజాయ్ చేస్తారు, నేనైతే ప్రామిస్ చేస్తా. అండ్ ఇదేదో లైక్ వాళ్ళు నాకు చెప్పిరనో లేదో ఇంకేదో కాదు, నాకు అనిపించింది నేనైతే మీకు చెప్తున్నా. సో అది లెట్స్ గో. కంప్లీట్ చేసుకొని అయితే బయటకు వచ్చేసిన. అండ్ సో ఇప్పుడు ఏం ప్లాన్స్ అయితే లేవు, ఏమైనా ర్యాండమ్గా వస్తే దాన్ని బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. గాయ్స్, సో ఈరోజు వచ్చేసి నేను మమతాని వెళ్తున్నాను అనమాట. సో హాయ్ మమతా. సో యాక్చువల్లీ ఐ రియల్లీ సర్ప్రైజ్ అండ్ వాచింగ్ యూ. సో ఐఎమ్ రియల్లీ సెయింగ్ దాట్. సో ఏంటంటే మమతా ఇక్కడ మైండ్ స్పేస్లో చేస్తుందని, మైండ్ స్పేస్లో ఉంది కదా. యా, యాక్చువల్లీ ఏంటంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఎప్పుడైనా కనిపిస్తే బ్లాగ్లో చూపించవచ్చేమో అని చెప్పేసి. బెటర్ ఈరోజు ఫస్ట్ టైం నేను కలవడం అండ్ ఫస్ట్ టైం యాక్సెప్ట్ చేసింది. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు ఏంటంటే కొన్ని టైమ్స్లో బ్లాగ్స్కి ఇవ్వడానికి కూడా అంటే వాళ్ళు టైం ఇవ్వలేదు. బట్ చాలా డౌన్ టు ఎర్త్ అని నాకైతే అనిపించింది. ఎట్లానంటే లైక్ అడగగానే ఒప్పేసుకుంది. లైక్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ స్మాల్ క్లిప్ ఇన్ ఏ బ్లాగ్ అన్నా కానీ ఇట్స్ జస్ట్ యాక్సెప్టెడ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో కెన్ యూ వాంట్ టు సే ఎనీథింగ్ ఫర్ Hey guys, hope you guys doing well and safe. సో నేను ర్యాండమ్గా ఇక్కడ వచ్చాను. నాకు తిను కూడా బ్లాగర్, యూట్యూబర్ అని చెప్పాడు. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి తన ఛానల్ చూడండి. మీకు నచ్చితే, మీకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు బాలు స్టోరీస్. Yeah, thank you so much, Mamta. And if we got an opportunity to meet you furtherly, ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏదైనా ఛాన్స్ వస్తే I definitely to contact you. Yeah, thank you Mamta, thank you so much. Hey guys, సో ఏదైతే మమతతో నీ బ్లాగ్ తీసినో దాంట్లో మా వాయిస్ అయితే కొంచెం కాదు చాలా అంటే చాలా లోలో వచ్చిండే. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అని చెప్పేసి అండ్ మేము రోడ్ పైన ఉండడం వల్ల వెహికల్ సౌండ్ చాలా వచ్చిండే. బట్ నాకు చాయిస్ వేరేదేం లేకుండే ఆ టైంలో. ఎగ్జైట్మెంట్లో నేను తప్పకుండా తీసేసిన. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఏదైనా బ్లాగ్ తీసేటప్పుడు తనతో అయినా ఎవరితో అయినా మ్యాక్సిమం నేను ఏదైనా మంచి వాయిస్ని తీసుకురావడానికి అయితే ట్రై చేస్తా. బట్ ఈరోజు మాత్రం కొంచెం హై వాల్యూమ్ పెట్టుకొని వినండి.
సారీ ఫర్ దాట్ గాయ్స్. సో నేను ఇప్పుడే రూమ్ కి రీచ్ అయిపోయినా. అండ్ ఈరోజు అయితే వ్లాగ్ చాలా స్పెషల్ నాకు, ఎందుకంటే మన 33 డే రోజు మనం మమతా నేతనైతే మీట్ అయినాం. దుర్గం చెరువు మెట్రో దగ్గర నేను మీటింగ్ అని వెళ్ళి ఉండే, బట్ సడన్ గా నేను మమతా నేతని చూడడం ఏంటో, మమతా నేతని అప్రోచ్ అయ్యి 1 minute షార్ట్ వ్లాగ్ తీసుకొచ్చా అని అడగడం ఏంటో, తను యాక్సెప్ట్ చేయడం ఏంటో టక్క జరిగిపోయినాయి. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వైల్ ఐఎమ్ ఆస్కింగ్ హర్ టు టేక్ ఏ స్మాల్ వీడియో విత్ యూ అని అడిగేటప్పుడు లైక్ నాకు మనసులో ఏముండే అంటే 95% అయితే తను యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే తనకి 5,47,000 ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో, అండ్ యూట్యూబ్ లో వచ్చేసి 40,000 సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు. బట్ తను యాక్సెప్ట్ చేస్తుందో చేయదోలే, బట్ ఎనీవే మనం మాట్లాడినాం కదా అని చెప్పేసి అనుకున్నా. బట్ ఒకసారి అడుగుదామని చెప్పేసి అడిగిన మమతాని. సో ఇట్లా ఒక 1 minute క్లిప్ తీసుకుంటా అంటే ఇమ్మీడియట్ గా అసలు ఓకే అన్నది. సో నేనైతే అది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే కొంతమంది చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఏంటంటే కొంచెం వీడియోస్ ఇవ్వడానికి వాటికి వీటికి కొంచెం యాక్సెప్ట్ చేయరు చాలా మంది వరకు అయితే. సో అందులో కొంచెం మమతా ఎమ్మటే యాక్సెప్ట్ చేసేసరికి నేను సర్ప్రైజింగ్ గా ఫీల్ అయినా, అరే ఇద్దరా బాబు ఎమ్మటే ఇట్లా యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి. సో బట్ విచ్ ఇస్ బెస్ట్ థింగ్ ఇన్ హర్, సో విచ్ ఐ నోటీస్డ్. సో అట్లా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమతా, లైక్ ఈ వ్లాగ్ నువ్వు చూస్తావని అయితే నేనైతే అనుకుంటున్నా. ఐ హోప్ దట్ యూ విల్ డెఫినెట్లీ వాచ్ దిస్ వ్లాగ్. అండ్ నీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ కుదిరితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో అది సో ఈరోజు అయితే డే ఇది. అండ్ నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ 34th డే.